హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని నామకే మహిమ ఆగలి. ఈ రోజు ఒక ప్రత్యేకమైన ಸಂದೇಶವನ್ನು మనం వినడానికి మనం ಸಿದ್ಧಪಡೋಣ. ಇವತ್ತು ನಾವು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದ ಸಂದೇಶವನ್ನು ಕೇಳಿಸಿಕೊಳ್ಳಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗಿರೋಣ. మరి వాక్య సందేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోకి వెళ్దాం. వాక్య సందేశಕ್ಕೆ ಮೊದಲು ನಾವು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. కృప కలిగిన దేవా, నీకు వందనాలైనా ఈ యొక్క ప్రత్యేక దినాన మరి మాతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా అందరితో మీరు మాట్లాడి తండ్రి మీకు మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా జరిగించమని ప్రత్యేక రీతిలో ఈ యొక్క ప్రార్థన అంతా నీ సన్నిధికి అప్పగిస్తూ క్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క సండే, ఈ యొక్క ఆదివారం మనందరికీ ఒక ప్రత్యేకమైన దినం. ఈ ఆదివార దిన నಮಗೆ ಒಂದು ప్రత్యేక దినವಾಗಿದೆ. కాబట్టి ఈ యొక్క దినాన్ని మనం చాలా 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 విలువైనదిగా మనం తీసుకోవాలి. ఈ దినದ ಮೌಲ್ಯ ಏನು ಅಂತ ನಾವು ತಿಳ್ಕೋಬೇಕು. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దేవుడు కొట్టినంత అవకాశవನ್ನ ನಾವು సద్వినియోగ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. అయితే నేను మీకు ముందుగా ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నా. ಆದ್ರೆ ನಾನು ಮೊದಲು ನಿಮಗೆ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಕೇಳೋಣ ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ. ఇది సండే కాబట్టి ఈ యొక్క ఉదయాన్ని మనం అందరం కూడా ఇక్కడ కూర్చుంటున్నాం. ಇದು ಭಾನುವಾರ ಆಗಿದ್ದಕ್ಕೆ ನಾವು ಎಲ್ಲರೂ ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು ಇಲ್ಲಿ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ನಾವು ದೇವರ ಹತ್ರ ಕೂತ್ಕೊಂಡಿದೀವಿ. మరి రాత్రి అందరూ చాలా బాగా పడుకున్నారా? రాత్రి ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ದೀರಾ? ఒకవేళ మీరు నిజంగా నిద్రపోతే సంతోషం, లేకపోయినా సరే సంతోషమే. ಒಂದು ವೇಳೆ ನೀವು ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ಸಂತೋಷ, ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಸಂತೋಷನೇ. ఎందుకు అలా అన్నానంటే, ಯಾಕಂದ್ರೆ నిద్రపోతే చక్కగా మీరు ఇప్పుడు వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు, చక్కగా మెలకుగా ఉంటారు. ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ನೀವು ಈಗ ಚೆನ್ನಾಗಿ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂತೀರಾ. ఒకవేళ నిద్ర పోకుండా మీరు వచ్చిన మంచిదే అని ఎందుకన్నానంటే, ನೀವು ನಿದ್ದೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೂ ಒಳ್ಳೇದು ಅಂತ ಯಾಕೆ ಅಂದಿದ್ದೀನಂದ್ರೆ, నిద్ర పోకపోతే ఈ రోజు ఈ యొక్క అంశం గురించి నేను చెబుతున్నప్పుడు మీరు చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. ನಿದ್ದೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಇವತ್ತು ನಾನು ಹೇಳೋ ಅಂಶವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂಡು ಎಷ್ಟೋ ವಿಷಯಗಳನ್ನು ನೀವು ತಿಳ್ಕೊಂತೀರಾ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా దయచేసి మరి మందిరాల్లో ఏ విధంగా మనం కూర్చొని మరి దేవుణ్ణి ఆరాధిస్తామో అదే క్రమంలో అదే పద్ధతిలో మరి యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. ಹಾಗಾಗಿ ನಾವು ಮಂದಿರದಲ್ಲಿ ನಾವು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಎಷ್ಟು ಭಯಭಕ್ತಿಯಿಂದ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂತೀಮೋ, ಈ ಲೈವ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಾ ನೀವೆಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೋಬೇಕಂತ, ಭಯಭಕ್ತಿಯಿಂದ ಈ ವಾಕ್ಯವನ್ನು ತಿಳ್ಕೋಬೇಕಂತ ನಾನು అనుకుంటా ఇದ್ದೀನಿ. మరి వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే వాక్య భాగం మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ಎಫೆಸಿಯರಿಗೆ ಬರೆದಿದ್ದಂತ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು 5ನೇ ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ 14th ವರ್ಸ್ ಓದೋಣ. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ಆದದರಿಂದ ನಿದ್ದೆ ಮಾಡುವವನು ಎಚ್ಚರವಾಗು, ಸತ್ತವರನ್ನು ಬಿಟ್ಟು ಏಳು, ಕ್ರಿಸ್ತನು ನಿನಗೆ ಪ್ರಕಾಶ ಕೊಡುವನು ಎಂದು ಹೇಳಿಯದೆ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించాలి, ఎంతమందికి ఇక్కడ నిద్ర అంటే ఇష్టం? ಒಂದು ಸತಿ ನೀವು ಇದೆಲ್ಲ ಒಂದು ಸತಿ ಗಮನಿಸ್ರಿ, ಏನಂದ್ರೆ ನಿಮಗೆ ನಿದ್ದೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ಇಷ್ಟ? మీరు ఓపెన్ గా మీరు చెప్పచ్చు, అంటే అట్లీస్ట్ ఇది మీరు మనసులో ఎస్ నో అని అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ నాట్ కంప్లీట్, ఇక్కడ చర్చ్ లో నేను మాట్లాడలేదు కనుక ఇది లైవ్ కార్యక్రమం కనుక నేను అడుగుతున్న దానికి మీరు ఎస్ నో అనేది మీకు మీరే క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. ಇದು ಲೈವ್ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿದ್ದಕ್ಕೆ ನಾನು ಚರ್ಚಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಮನ್ನೇನು ನೋಡ್ತಾ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ ನೀವು ನಿಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ನಿಮಗೆ ನೀವು ಹೇಳ್ಕೋಬಹುದು ಎಸ್ ನೋ ಅಂತ. ప్రతి వారం కూడా నేను చర్చికి రెగ్యులర్ గా వచ్చి నేను చర్చిలో నిద్రపోతాను అనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పండి. ಪ್ರತಿ ವಾರ ನಾನು ಚರ್ಚಿಗೆ ಬಂದು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅನ್ಕೊಳ್ಳೋರು
ನಿಮ್ ಮನ್ಸಲ್ಲಿ ನಿಮ್ಗೆ ನೀವು ಹೇಳ್ಕೊಳ್ರಿ ಎಸ್ ಅಂತ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನೋ ಅಂತ. ఎందుకంటే నేను కూడా ఇక్కడ సాధారణంగా నేను ఇక్కడ శనివారం ఇక్కడ ఫాస్టింగ్ పీరియడ్ లో చూసినట్లయితే వాక్యం విస్తారంగా వివరించబడుతున్నప్పటికీ కూడా అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు వెనకాతల. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿ ಚರ್ಚಲ್ಲಿ ನಾನು ಎಷ್ಟೊಂದ್ ಸತಿ ನಿಮ್ಮನ್ನ ಗಮನಿಸಿದೀನಿ. ಏನಂದ್ರೆ ಶನಿವಾರ ಫಾಸ್ಟಿಂಗ್ ಪ್ರೇಯರ್ ಅಲ್ಲಿ ನೀವು ಎಷ್ಟೋ ಜನ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇರ್ತೀರಾ. అయితే ఇక్కడ నిద్ర గురించి బైబిల్ చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఇక్కడ చెప్పబడుతుంది. ನಿದ್ದೆ ಬಗ್ಗೆ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ದೇವರು ವಾಕ್ಯಗಳು ಹೇಳಿದ್ದಾರೆ. అయితే ఇక్కడ మీకు విషయం తెలుసా, మన జీవిత కాలంలో ఆల్మోస్ట్ మనం 66% ప్రజలందరూ కూడా ఎక్కువ సమయానికి నిద్రకే కేటాయిస్తారట. ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಒಂದು ವಿಷಯ ಅದೇನಂದ್ರೆ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ 66% ಅಲ್ಲಿ ನಾವು ಜನಗಳೆಲ್ಲರೂ ನಿದ್ದೆಗೋಸ್ಕರನೇ ಅದು ಸಮಯ ವೆಚ್ಚಿಸ್ತಾರೆ. ఇంకా ఒక 15% ప్రజలు నిద్రను నడిచే అలవాటు కూడా ఉందంట. ಒಂದು 15% ಜನಗಳಿಗೆ ನಿದ್ದೆನಲ್ಲಿ ನಡೆಯೋದು ಅಂತ ಅಭ್ಯಾಸ ಇದೆ ಅಂತೆ. కాబట్టి ఇక్కడ మనం చూడాలి అంటే నిద్రకి ఎంత ప్రాముఖ్యత అంటే ఈవెన్ సైన్స్ ఆల్సో స్టేట్స్ దట్ హెల్త్ కాన్షియస్ లో కూడా మినిమం 8 hours స్లీప్ అనేది మనకు అవసరం అని చెప్తున్నారు. ನೋಡಿದ್ರೆ ಇದು ನಿದ್ದೆಗೆ ಎಷ್ಟು ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ತಾ ಇದೀವೋ, ಸೈನ್ಸ್ ಅಲ್ಲಿ ಏನು ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ. అయితే ఈ రోజు ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే స్లీప్. ನಮ್ ಟೈಟಲ್ ಆಫ್ ದ ಮೆಸೇಜ್ ಇವತ್ತು ನಾವು ಮಾತಾಡಬಹುದಂತ ಟಾಪಿಕ್ ಅಂಶ ಏನಂದ್ರೆ ಸ್ಲೀಪ್ ಅಂದ್ರೆ నిద్ర. నిద్ದೆ. కాబట్టి వీటి గురించి బైబిల్ ఏం చెప్తుందో కూడా మనం కొంతసేపు మనం ధ్యానిద్దాం. ನಿದ್ದೆ ಬಗ್ಗೆ ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆಯೋ ನಾವು ಸ್ವಲ್ಪ ಸಮಯ ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో నిద్ర గురించి చెప్పబడింది. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಅನೇಕ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ದೇವರು ನಿದ್ದೆ ಬಗ್ಗೆ ಎಷ್ಟೊಂದು ಸತಿ ಹೇಳಿದ್ದಾರೆ. అలానే ఇక్కడ ఆత్మీయ జీవితంలో వివిధ బలహీనతలను, ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಸತಿ ನಮಗೆ ಬಲಹೀನತೆಗಳು ಇದಾವೆ, ಅದರಲ್ಲಿನೂ అది వాటిని సూచిస్తుంది. ಅದು ನಿದ್ದೆ ಸೂಚಿಸುತ್ತದೆ. నిద్రించి నష్టం అనుభవించిన వ్యక్తులను కూడా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో గుర్తించవచ్చు. ನಿದ್ದೆ ಮಾಡಿ ನಷ್ಟವನ್ನು ಪಡ್ಕೊಂಡಿದ್ದಂತ ಮನುಷ್ಯರನ್ನು ನಾವು ಈ ಬೈಬಲ್ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡಬಹುದು. అయితే ఈ విషయంలో మనం కొంత ధ్యానించినప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవచ్చు. ಈ ವಿಷಯಗಳು ಕೆಲವು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೋಬಹುದು. అయితే నేను ఒక పాయింట్స్ రూపంలో మీకు త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ಕೆಲವು ಪಾಯಿಂಟ್ಸ್ ಅಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ನಿದ್ದೆ ಬಗ್ಗೆ ಹೇಳೋಣ ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ. అయితే మొదటి ఒక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిద్ర పాపమునకు సాదృశ్యము. నిద్ದೆ పాపಕ್ಕೆ సాదృశ్య. మీరు అనుకోవచ్చు అదేంటండి, ఇందాకలే చెప్పారు కదా మినిమం 8 hours స్లీప్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కదా హెల్త్ గా, మరి ఏంటి నిద్రే పాపానికి సాదృశ్యంగా అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్లీప్ బట్ ఇట్స్ స్పిరిచువల్ స్లీప్. ನೀವೇನ್ರಿ ಇಷ್ಟು ತನಕ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡೋದು ಒಳ್ಳೇದು, ಚೆನ್ನಾಗಿ 8 hours ಮಲಗಿದ್ರೆ ಎಷ್ಟೋ ನಿಮ್ಗೆ ಹೆಲ್ತ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದೀರಾ, ಈಗೇನು ಪಾಪ ಅಂತಿದ್ದೀರಾ ಅನ್ಕೋಬೇಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಫಿಸಿಕಲ್ ಸ್ಲೀಪ್ ಅಂದ್ರೆ ನಾನು ಶರೀರವಾಗಿ ನಾವು ಮಲಗೋದಲ್ಲ, ಆದ್ರೆ ಆತ್ಮೀಯವಾಗಿ ನಾವು ನಿದ್ದೆ ಮಾಡೋದು ಬಗ್ಗೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఆయన he slept in physical and spiritual also. ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಇದ್ದಾರೆ, ಅವರು ಸ್ಪಿರಿಚುವಲ್ ಆಗಿ ಅಂಡ್ ಫಿಸಿಕಲ್ ಆಗಿ ಅಂದ್ರೆ ಶರೀರವಾಗಿ ಆತ್ಮೀಯವಾಗಿ ಅವರು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, న్యాయస్థాపకుರಲ್ಲಿ 16th చాప్టర్ ಅಲ್ಲಿ 19th verse ನೋಡೋಣ. నేను చదువుతాను చూడండి ఒకసారి. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను.
ಆಕೆಯು ಸಂಸೋನನನ್ನು ತನ್ನ ತೊಡೆಯ ಮೇಲೆ ಮಲಗಿಸಿಕೊಂಡು ಅವನಿಗೆ ನಿದ್ರೆ ಹತ್ತಿದಾಗ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಂದ ಅವನ ತಲೆಯ 7 ಜಡಗಳನ್ನು ಬೋಳಿಸಿ ಅವನನ್ನು ದುರ್ಬಲಪಡಿಸಿದಳು. ಅವನು శక్తియు ಹೋಯಿತು. సో ఇక్కడ సంసోను ఎలాంటి వాడో మనకు తెలుసు. ఆయనకు శక్తి బలం ఎందులో ఉందో కూడా మనకు తెలుసు. బట్ ఆయన నిద్రావస్థలోకి జారుకున్నాడు. ఎప్పుడైతే అలా ఉన్నాడో తనకు బలమంతా కూడా పోయింది. ನಮಗೆ ಸಂಸೋನನ ಬಗ್ಗೆ ಗೊತ್ತು. ಅವರ ಶಕ್ತಿ ಎಲ್ಲಿದೆ ಅಂತಾನೂ ನಮಗ್ ಗೊತ್ತು. ಅವರು ನಿದ್ದೆ ಮಾಡುವಾಗ ಅವರಿಗೆ ತಲೆನು ಬೋಲಿಸಿ ಅವರನ್ನ ಶಕ್ತಿ ಇಲ್ಲದಂತ ಮನುಷ್ಯ ತರ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. మరి ఫిలిస్తీన్లందరూ కూడా వణికిపోయేవారు. ఒక విధంగా చెప్పాలంటే సంసోను పాలించే కాలంలో, ಸಂಸೋನ್ ಪಾಲಿಸಿದಂತ ಕಾಲದಲ್ಲಿ ಈ ಫಿಲಿಸ್ತೀಯರೆಲ್ಲರೂ ಸಂಸೋನನ್ನು ನೋಡಿ ಎಷ್ಟೋ ಭಯ ಪಡ್ತಾ ಇರೋರು. మరి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి చివరిగా ఆ నిద్రావస్థలోకి జారుకున్నప్పుడు ఈ యొక్క దెలీలా వలన ఆయన ఎంత కోల్పోయాడంటే దేవుని యొక్క అభిషేకం కోల్పోయాడు, అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. ಈ ದೇವರ ಕೈಯಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಪಡ್ಕೊಂಡಿದ್ದಂತ ಮನುಷ್ಯ ಅವರು ಈ ನಿದ್ದೆ ಮಾಡೋ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ದೆಲೀಲಾಯಿಂದ ಇವರು ಅವ್ರಿಗೆ ಪಡ್ಕೊಂಡಿದ್ದಂತ ಅಭಿಷೇಕವನ್ನು ಅವರು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಅವರ ಬಲವನ್ನು ಅವ್ರು ಕಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. మరి చివరిగా ఆయన చివరి దినాలను చూస్తే ఆయన అలాంటి పరిస్థితుల్లో దుర్భరమైన జీవితం అనుభవించి ఆయన చనిపోయినట్టుగా కూడా మనకి బైబిల్ వాక్యం చెబుతుంది. ಅವರು ಕೊನೆ ಕಾಲದಲ್ಲಿ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಂತ ಕೊನೆ ಕಾಲದಲ್ಲಿ ಅವರು ದುರ್ಬಲವಾಗಿದಂತ ಅವರ ಜೀವಿತವನ್ನು ಅವರು ಜೀವಿಸಿದ್ದಾರೆ. ಆ ತರ ಅವರು ಮರಣ ಆಗಿದ್ದಾರೆ. కాబట్టి ఇదంతా కూడా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20 వచనాల వరకు కూడా, అంటే ఇక్కడ 19 నుంచి 24 వచనాల్లో ఇదంతా కూడా ఉంటుంది. చూడండి, ಇದು ನಾವು ಇಲ್ಲಿ ನ್ಯಾಯಸ್ಥಾಪಕರಲ್ಲಿ 16th ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ 19th ಇಂದ 24 ತನಕ ಈ ವರ್ಸಸ್ ಎಲ್ಲ ಓದಿದ್ರೆ ನಮಗೆ ಇದೆಲ್ಲ ನಾವು ನೋಡಬಹುದು. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటి ఏంటంటే, నిద్ర అనేది అది పాపమునికి సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఆయనే గాని నిద్రించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన బలాన్ని పోగొట్టుకునేవాడు కాదు కదా. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ನಾವು ಈ ಸಂದರ್ಭದಿಂದ ನಾವು ನಿದ್ದೆ ಪಾಪಕ್ಕೆ ಸಾದೃಶ್ಯ ಅಂತ ನಾವು ನೋಡ್ಬೋದು. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ನಿದ್ದೆ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗಿರುವಂತ ಬಲವನ್ನ ಅವರು ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಲ್ವಾ. అట్ ది సేమ్ టైం మీరు ఇంకొక గమనించాలి, మరి దేవుడు మీకు ఎన్నో ఆత్మీయ వరములు కూడా ఇచ్చి ఉండొచ్చు. ಇದೇ ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಇನ್ನೊಂದನ್ನು ನೀವು ಗಮನಿಸಬಹುದು. ಏನಂದ್ರೆ ನಿಮಗೆ ದೇವರು ಎಷ್ಟೊಂದು ಆತ್ಮೀಯ ವರಗಳನ್ನು ಕೊಟ್ಟಿರ್ಬೋದು. లేకపోతే మీరు అవి పొందుకోవడానికి మీరు వేగిరి పడుతుండొచ్చు. ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಅದೆಲ್ಲ ಪಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ನೀವು ದೇವರ ಹತ್ರ ನೀವು ಬೇಕು ಅಂತ ನೀವು ಪ್ರೇರ್ ಮಾಡ್ಕೊಂತ ಇರ್ಬೋದು. కానీ ఒకవేళ గాని మీరు ఆత్మీయంగా మీరు నిద్రించినట్లయితే, ಒಂದು ವೇಳೆ ನೀವು ಆತ್ಮೀಯವಾಗಿ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ఖచ్చితంగా మీరు వాటిని పొందుకోలేరు. పైపెచ్చు మీరు పాపంలో పడిపోయే అవకాశం కూడా, ఈ సంసోను ఎలా అయితే పడిపోయాడో అలాగా మీరు కూడా పడిపోయే అవకాశం ఉండొచ్చు. ಖಚಿತವಾಗಿ ನೀವು ಅದೆಲ್ಲ ಪಡ್ಕೊಳಕ ಆಗಲ್ಲ. ನೀವುನು ಈ ಸಂಸೋನಿನ ತರ ನೀವು ఆత్మీయವಾಗಿ ఎಷ್ಟో బిద్దుడుతారు. కాబట్టి మొదటి పాయింట్ లో మనం గమనించాల్సింది, నిద్ర అనేది పాపమునకు సాదృశ్యముగా మరి బైబిల్ చెబుతుంది కనుక మనం చాలా మెలకు కలిగి ఉండాలని ఒక సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ಹಾಗಾಗಿ ಫಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಏನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನಿದ್ದೆ ಪಾಪಕ್ಕೆ ಸಾದೃಶ್ಯ ಅಂತ ನಾವು ನೋಡ್ಕೊಂಡು ಅದನ್ನು ನಮ್ಮ ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಕರೆಕ್ಟ್ ನಮ್ಮನ್ನ ನಾವು ಸರಿ ಮಾಡ್ಕೊಂಡು ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕಂತ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ನಮ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరి మెలకువతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి మీరు సిద్ధపడండి. ಹಾಗಾಗಿ ಈ ಲೈವ್ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ವೀಕ್ಷಣೆ ಮಾಡುತ್ತಿರುವ ನೀವೆಲ್ಲರೂ ದೇವರ ನಿದ್ದೆ ಮಾಡದೆ ఎచ్చరವಾಗಿ ఇర్ಬೇಕಂತ ದೇವರ ಆತ್ಮ ನಿಮಗೆ ಹೇಳ್ತಾ ಇದೆ. రెండోది మనం గమనించినట్లయితే నిద్ర అవిశ్వాసమును సూచించును. ಎರಡನೇ ಪಾಯಿಂಟ್ ನಾವು ನೋಡಿದ್ರೆ ನಿದ್ದೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ. ఇక్కడ క్రీస్తు ఎరగని అన్యుల జీవితమును అవిశ్వాసమును నిద్రతో పోల్చబడినది. ಅನ್ಯ ಜನರ ಜೀವಿತ ಅವಿಶ್ವಾಸ ಆಗಿದೆ. ಅಂದ್ರೆ ಅವರಿಗೆ ವಿಶ್ವಾಸ ಇರಲ್ಲ.
ಅದು ನಿದ್ರೆ ಜೊತೆ ಹೋಲಿಕೆ ಮಾಡಲಾಗಿದೆ. అందుకే ఇక్కడ మనం ఒక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే 2 కొరింథీ 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో మనం ప్రథమంగా చూసినట్లయితే ಇಲ್ಲಿ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡೋಣ. 2 Corinthians ಅಲ್ಲಿ 4th chapter ಅಲ್ಲಿ 4th verse ನೋಡೋಣ. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేయుచున్నది. ಇವರಲ್ಲಿ ದೇವರ ಪ್ರತಿರೂಪವಾಗಿರುವ ಕ್ರಿಸ್ತನ ಪ್ರಭಾವವನ್ನು ಕೂರಿಸುವನು. ಸುವಾರ್ತೆಯ ಪ್ರಕಾಶವು ಉದಯವಾಗಬಾರದೆಂದು ಈ ಪ್ರಪಂಚದ ದೇವರು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರ ಮನುಷ್ಯನು ಮಂಕು ಮಾಡಿದನು. ఇక్కడ చూస్తే ఇక్కడ యూదుల అవిశ్వాసము, ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಯೂದರ ಅವಿಶ್ವಾಸ నేటి వరకు ಅಂದ್ರೆ ಇವತ್ತು ತನಕ దేవుడు వారికి నిద్ర మనస్సు ఇచ్చాడట. ಇವತ್ತು ತನಕ ಅವರಿಗೆ ನಿದ್ದೆ ಆಗಿರುವಂತ ಮನಸ್ಸಾಗಿದೆ. దాని ఫలితమే చూడలేని కన్నులు, ಅದಕ್ಕೂ ಫಲಿತವೇ ಅವ್ರಿಗೆ ಕಣ್ಣು ಇದ್ರೂ ಅವ್ರು ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. వినలేని చెవులు, ಅವ್ರ ಕಿವಿ ಇದ್ರೂ ಕೇಳಿಸ್ಕೊಳಕ್ಕಾಗಲ್ಲ. కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే, ಹಾಗಾಗಿ ನಾನು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ, పడిపోయినట్లుగా తొట్టిల్లు పోయారా? ಬಿದ್ದು ಹೋಗಿದಂತ ನೀವು ಅಲ್ಲಿಂದ ತೊಲಗಿ ಹೋಗಿದಾರಾ? కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక అవిశ్వాసాలుగా ఉన్నవారు ఎవరైతే అవిశ్వాసాలుగా ఉంటారో వారి మనోనేత్రాలు తెరవబడవు. ಹಾಗಾಗಿ ನಾವು ಏನ್ ತಿಳ್ಕೋಬೇಕಂದ್ರೆ, ಇಲ್ಲಿ ಅವಿಶ್ವಾಸಿ ಆಗಿರುವಂತ ಅವರಿಗೆ ಅವ್ರ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಲ. నేను చెప్తున్నాను ఒక పాయింట్ లో, మనం నిద్ర అనేది అంటే అవిశ్వాసమునకు సూచనగా ఉంది కదా. ಯಾಕಂದ್ರೆ ನಾನು ಹೇಳಿದಂತ 2ನೇ ಪಾಯಿಂಟ್ ಅಲ್ಲಿ ನಿದ್ದೆ ಅಂದ್ರೆ ಅವಿಶ್ವಾಸ ಆಗಿರುವಂತವರಿಗೆ ಸೂಚನೆ ಆಗಿದೆ. ఒకవేళ మరి మీరు ఆత్మీయ జీవితంలో మీరు నిద్రించినట్లయితే మీరు విశ్వాసాన్ని మీరు చూపించలేరు. ಒಂದು ವೇಳೆ ನೀವು ಆತ್ಮೀಯವಾಗಿ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ನೀವು ನಿಮಗಿರುವಂತ ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸ ದೇವರಿಗೆ ತೋರ್ಸಕ್ಕಾಗಲ್ಲ. ఒకవేళ మీరు దేవునికి విశ్వాసం చూపించలేకపోతే మీరు అవిశ్వాసులతో జతపడినట్లే. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯನ್ನು ದೇವರಿಗೆ ತೋರಿಸಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಅವಿಶ್ವಾಸ ಅಂದ್ರೆ ನಂಬಿಕೆ ಇಲ್ಲ ಅಂತವರಿಗೆ ಜೊತೆ ನೀವು ಮಿಕ್ಸ್ ಆಗ್ಬಿಡ್ತೀರಾ. ఒకవేళ అలా ఉన్నట్లయితే మీరు గుడ్డివారితో సమానమే. ಒಂದು ವೇಳೆ ನೀವು ಆ ತರ ಇದ್ರೆ ನೀವು కురుడరాగిర్ಬೇಕು. అదే కదా వాక్యం చెబుతుంది. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న 2 కొరింథీ 4:6లో ఏం చెప్తుంది? 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు, అవిశ్వాసులైన వారిని మనోనేత్రాలకి గుడ్డుతనాన్ని కలిగించేస్తుందట. ಅದೇ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇದೆ. ಅದೇನಂದ್ರೆ ದೇವರ ಮನಸ್ಸನ್ನು ಮಂಕು ಮಾಡ್ತಾ ಇದೆ. ಇದು ನಂಬಿಕೆ ಇಲ್ಲದವರಿಗೆ ದೇವರ ಮನಸ್ಸನ್ನು ಅದು ಮಂಕು ಮಾಡ್ತಾ ಇದೆ. మనం నిద్రించినట్లయితే ఖచ్చితంగా మనం విశ్వాసాన్ని మనం కనపరచలేము. ನಾವು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ಖಚಿತವಾಗಿ ನಾವು ನಮಗಿರುವಂತ ನಂಬಿಕೆಯನ್ನು ನಮಗಿರುವಂತ ವಿಶ್ವಾಸವನ್ನು ತೋರ್ಸಕ್ಕಾಗಲ್ಲ. కాబట్టి ఇక నిద్ర అనేది మన విశ్వాసాలుగా ఉన్న వారిని కూడా అవిశ్వాసాలుగా మార్చగలదు. కనుక మనం చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. ಹಾಗಾಗಿ ನಿದ್ದೆ ಅನ್ನೋದು ನಮ್ ಆಗಿರುವಂತವ್ರನ್ನು ಅಂದ್ರೆ ನಂಬಿಕೆ ಇರುವಂತವ್ರನ್ನು ನಂಬಿಕೆ ಇಲ್ಲದಂತವ್ರ ತರ ಮಾಡ್ತಾ ಇದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕು. ఇది ఒక పాయింట్. ಇದು 2ನೇ ಪಾಯಿಂಟ್. మరి మూడోది కూడా మనం చూసినట్లయితే 3ನೇ పాయింట్ ನೋಡಿದ್ರೆ నిద్ర ప్రార్థన లేమిని సూచిస్తుంది. నిద్ದೆ కడిಮೆ ప్రార్థనವನ್ನು సూచన ಮಾಡ್ತಾ ಇದೆ. ఇక్కడ కూడా మన వాక్యాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. ಇಲ್ಲಿ ನಾವು ವಾಕ್ಯವನ್ನು ನೋಡಿದ್ರೆ ಲೂಕ್ ಗಾಸ್ಪಲ್ ಅಲ್ಲಿ 22 చాప్టర్ ಅಲ್ಲಿ 46 వర్స్ ಅಲ್ಲಿ ನೋಡೋಣ. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ಇವರಿಗೆ ನಿದ್ದೆ ಹತ್ತಿರುವುದನ್ನು ಕಂಡು ಅವರಿಗೆ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡುವುದೇನು ಹೇಳಿರಿ, ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗದಂತೆ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ యొక్క మాటని చెబుతున్నారు.
ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಈ ವಾಕ್ಯವನ್ನು ಯಾರು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ, ಈ ಮಾತನ್ನು ದೇವರು ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. వారిని ప్రార్థన చేయమని యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో వెళ్తే వాళ్ళందరూ కూడా పడుకుని పోతున్నారు. యేసుప్రభు వారు వచ్చి చూసినప్పుడు వాళ్ళు నిద్రించున్నప్పుడు ఆయన చాలా కోప్పడి వాళ్ళు గద్దించిన సందర్భం ఇది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಗೆತ್ಸೆಮನೆ ತೋಟಗೆ ದೇವರು ಹೋಗಿದ್ರೆ ಅವರು ಮತ್ತೆ ಬಂದು ನೋಡುವಾಗ ಇವರು ನಿದ್ದೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಆವಾಗ ದೇವರಿಗೆ ಕೋಪ ಬಂದಿದೆ. ಆವಾಗ ಮಾತಾಡಿದಂತ ಮಾತುಗಳಿದು. కాబట్టి ఇక్కడ అందుకే దేవుడు చెప్తారన్నమాట, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. ಅದಕ್ಕೆ ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ಈ ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗದಂತೆ ಪ್ರಾರ್ಥಿಸಿರಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ. మనం కూడా సాతానుని మనం అడ్డగించుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థనతోనే అది సాధ్యము. ನಾವು ಸಾತಾನು ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. లేకపోతే అది అసాధ్యం. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಅಸಾಧ್ಯ. మనం ప్రార్థన వీరుల వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ನಾವು ಪ್ರಾರ್ಥನಾ ವೀರರಾಗಿರ್ಬೇಕು ಅಂತ ದೇವರ ಆಶೆ ಆಗಿದೆ. చూడండి మనం ఇక్కడ పాపము చేయువాడు ప్రార్థన చేయలేడు. పాప ಮಾಡೋನು ಪ್ರಾರ್ಥನಾ ಮಾಡಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఇక్కడ మనం గమనిస్తే పాపము చేయడం ఎంత సులువో ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ ಪಾಪ ಮಾಡೋದು ಎಷ್ಟು ಸುಲಭ, ಎಷ್ಟು ಅನುಕೂಲ. ప్రార్థన ఆత్మను కాపాడుకోవడం కూడా అంత కష్టము. ಪ್ರಾರ್ಥನೆ ಆತ್ಮವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದು ಅಷ್ಟೇ ಕಷ್ಟ. ప్రార్థన యథార్థముగా చేయువాడు ఖచ్చితంగా పాపము చేయలేడు. యథార్థವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋರು పాಪ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. అందుచేత ప్రార్థన సమయమును నిద్రకు ఉపయోగించకూడదు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಸಮಯವನ್ನು ನಿದ್ದೆಗೆ ಉಪಯೋಗ ಮಾಡಬಾರದು. మీరు గమనించాలి, చాలా సందర్భాల్లో మనం నిజంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఎంతో మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసి అనేకమైన విషయాలు మనం ఛేదించాలి అనుకుంటాం. ಒಂದೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನೀವು ಗಮನಿಸಿದ್ರೆ ನಾವು ಇವತ್ತು ಏನೋ ಒಂದು ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಈ ವಿಷಯಗಳೆಲ್ಲವನ್ನು ನಾವು ದೇವರ ಹತ್ರ ಹೇಳ್ಕೋಬೇಕು, ಇದನ್ನೆಲ್ಲ ನಾವು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ನಾವು ಆಸಕ್ತಿಯಿಂದ ಅದನ್ನ ಪಡ್ಕೋಬಹುದು ಅನ್ಕೊಂತೀವಿ. కానీ అలాంటి సందర్భాల్లో మరి దుష్టుడు కూడా మనల్ని అడ్డగిస్తుంటాడు. ఏ విధంగా అంటే మనం కరెక్ట్ గా ప్రార్థన కూర్చుందాం అన్న సమయంలోనే మనకి ఒక మత్తు కలుగు చేస్తుంటాడు, ఒక నిద్రలోకి మనం వెళ్ళిపోతుంటాం. ಆದ್ರೆ ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಗೆ ಅಡ್ಡಿ ಮಾಡ್ತಾನೆ. ಏನಂದ್ರೆ ಅಂತ ಆಸಕ್ತಿಯಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಅನ್ಕೊಂತೀವಿ, ಆ ಟೈಮ್ಗೆನೆ ನಮ್ಗೆ ನಿದ್ದೆ ಬರೋದ ತರ ಮಾಡ್ತಾನೆ. ఇది ఈ విధంగా జరుగుతుందని తెలిసి మరి యేసు ప్రభు వారి శిష్యుల్ని గర్తించి అలా చెప్పడం జరిగింది. మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పారంటే ఈ విధంగా ಇದನ್ನೇ ದೇವರು ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಇದಕ್ಕೋಸ್ಕರನೇ ದೇವರು ಆ ಟೈಮಲ್ಲಿ ಅವರು ಶಿಷ್ಯರನ್ನು ಬೈದಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ನೀವು ಶೋಧನೆಗೆ ಒಳಗಾಗಬಾರದು ಅಂತ ಅವರು ದೇವರ ಶಿಷ್ಯರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ನೀವು ನಿದ್ದೆ ಮಾಡ್ಬೇಡ ಅಂತ, ಶೋಧನೆಗೆ ಯಾಕೆ ಒಳಗಾಗ್ತೀರಾ ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. కాబట్టి మన జీవితంలో అనేకమైన శోధనలు మనం ఛేదించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది అవసరము. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ನಾವು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಂತ ಈ ಶೋಧನೆಗಳನ್ನು ಛೇದಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲೇಬೇಕು. కాబట్టి అందుచేత ప్రార్థన సమయంను నిద్రకి ఉపయోగించకూడదు. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಈ ಪ್ರಾರ್ಥನಾ ಸಮಯವನ್ನು ನಿದ್ರೆಗೋಸ್ಕರ ನಾವು ಇದನ್ನ ಉಪಯೋಗಿಸ ಮಾಡಬಾರದು. ఇది మూడవ పాయింట్. ಇದು ಮೂರನೇ ಪಾಯಿಂಟ್. మరి నాలుగో ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగనేది ನಾವು ಗಮನಿಸಿದ್ರೆ నిద్ర మిలిత జీవితమును బయలుపరచును. నిద్ದೆ ಮಿಶ್ರ ಜೀವನವನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸುತ್ತದೆ. ఇక్కడ మనకు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల్లో మనం గమనిస్తే మీరు చదువుకోండి. వి డోంట్ హ్యావ్ మచ్ టైం, మనకి సమయం లేదు కనుక మీరు అది చదవండి. అయితే అది ఉన్న సారాంశం మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ರೆ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳಲ್ಲಿ 20th ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ 9th ವರ್ಸ್ ಇಂದ 7th ವರ್ಸ್ ಇಂದ 9th ತನಕ ನೀವು ಓದ್ಕೊಳ್ರಿ. ಆಮೇಲೆ ಟೈಮ್ ಇಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಓದ್ತಾ ಇಲ್ಲ. ನೀವು ಅದನ್ನ ನೋಡಿದ್ರೆ అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఆత్మపూరుడే ప్రసంగాన్ని చేస్తున్నాడు.
ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ನಾವು ಅಪೋಸ್ತಲರಾಗಿರುವಂತ ಪೌಲರು ಇಲ್ಲಿ ಆತ್ಮಪೂರ್ಣನಾಗಿ ಅವರು ಇಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మరి ఒక యవనస్తుడు ఐతూకు అనే ఒక యవనస్తుడు ఆయన కిటికీ దగ్గర ఇక్కడ 3వ అంతస్తులో కిటికీ దగ్గర కూర్చొని ఆయన బయట మంచి గాలి వస్తుంది, లోపల వాక్యము అంటే కిటికీ అంటే ఇక్కడ ఒక రూమ్ కి ఇంకా బయటికి మనకి రెండిటికి మధ్యలో ఉంటది అనమాట. అంటే ఆ విధంగా ఆయన మధ్యలో ఉన్నాడు, అంటే సగం లోకంలో ఉన్నాడు, సగం మరి ఇక్కడ దేవునిలో ఉంటున్నట్టు. ಪೌಲರು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಯವನಸ್ಥ ಯೂತಿಕ ಒಬ್ಬ ಯವನಸ್ಥ ಇದ್ದಾನೆ. ಅವರು ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಕಿಟಕಿನಲ್ಲಿ ಕೂತಿದ್ದಾರೆ. ಅವರು ಆ ಕಿಟಕಿ ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ ಹಾಫ್ ಒಳಗಡೆ ಇದ್ದಾನೆ, ಹಾಫ್ ಆಚೆ ಇರುವುದಂತ ಎಲ್ಲದು ಆಚೆ ವಿಷಯಗಳನ್ನೆಲ್ಲ ಕೇಳಿಸ್ಕೊಂತಿದ್ದಾನೆ. ಹಾಫ್ ಏನೋ ಪೌಲರು ವಾಕ್ಯನು ಕೇಳಿಸ್ಕೊಂತಿದ್ದಾನೆ ಆ ಹುಡುಗ. కాబట్టి ఆయన ఎంతో ఆత్మపూర్ణుడై చెబుతున్నప్పటికీ కూడా ఆయన లోపలికి వెళ్ళటం లేదు, ఎందుకంటే ఆయన నిద్ర అవస్థలో ఉన్నాడు. ఆయన లైఫ్ అంతా కూడా ఇట్ ఈస్ నాట్ టోటలీ కాన్సంట్రేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ಪೌಲರು ಎಷ್ಟೊಂದು ಆತ್ಮಪೂರ್ವಕವಾಗಿ ಎಷ್ಟೊಂದು ಆತ್ಮ ಹೊಂದಂತ ಅಭಿಷೇಕಸ್ಥನಾಗಿ ಅವರು ಎಷ್ಟೋ ಒಳ್ಳೆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಹುಡುಗಕ್ಕೆ ಅದು ಫುಲ್ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅವನು ಹಾಫ್ ಇಲ್ಲಿದ್ದಾನೆ, ಹಾಫ್ ಅವನ ಮೈಂಡ್ ಆಚೆ ಇದೆ. ఒకవైపు వాక్యాన్ని వింటున్నాడు ఒక చెవితో బయట జరుగుతున్న విషయాలను వింటున్నాడు. ಒಂದು ಕಿವಿಯಿಂದ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿಸ್ಕೊಂತಿದ್ದಾನೆ, ಇನ್ನೊಂದು ಕಿವಿದಿಂದ ಆಚೆ ಆಗುವುದಂತ ಕೆಲಸ ವಿಷಯಗಳೆಲ್ಲ ಅವನು ಕೇಳಿಸ್ಕೊಂತಿದ್ದಾನೆ. ఒకవైపు ఆయన వెలుగులో ఉన్నాడు, ఒకవైపు చీకటిలో కూడా ఆయన ఉన్నాడు. ಒಂದ್ ಸೈಡ್ ಅವನು ಬೆಳಕಲ್ಲಿದ್ದಾನೆ, ಇನ್ನೊಂದ್ ಸೈಡ್ ಅವನು ಕತ್ತಲಿನಲ್ಲಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ఐదుగురు ఎంతో మంది కూడా ఉంటున్నారు. ఒక పాస్టర్ గారు ఎంతో ప్రయాసంతో వాక్యాన్ని బోధిస్తుంటున్నప్పుడు కొంత ఇక్కడ వింటూ ఉంటారు, ఇంకొంత ఎక్కడో బయట ఏం జరుగుతుందో అనే ఆలోచనలో ఉంటారు, లేకపోతే వీళ్ళే దిక్కులు చూస్తుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అన్నది అవి చెవులు పడతా ఉంటాయి. ಇಂತ ಯುವತಿಕರು ನಮ್ಮ ಚರ್ಚಲ್ಲಿನೂ ಇರ್ತಾರೆ. ಏನಂದ್ರೆ ಹಾಫ್ ಅವರು ಪಾಸ್ಟರ್ ಹೇಳುವಂತ ವಾಕ್ಯದ ಮೇಲೆ ಇರುತ್ತೆ, ಹಾಫ್ ಅವ್ರ ಮೈಂಡ್ ಅವ್ರಿಗೆ ಆಚೆ ಏನಾಗ್ತಾ ಇದೆಯೋ, ಆ ಕಡೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆಯೋ, ಈ ಕಡೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆಯೋ ಅಂತ ಮನಸ್ಸು ಅವ್ರಿಗೆ ಬರುತ್ತದೆ. కాబట్టి ఈ యొక్క మిళితమైన జీవితము చాలా ప్రమాదకరము. ಹಾಗಾಗಿ ಈ ಮಿಶ್ರ ಜೀವನ ಎಷ್ಟೋ ಪ್ರಮಾದ. ఇది ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు అనుమతించడు. ಇದು ಯಾವಾಗಲೂ ಇರಕ್ಕೆ ದೇವರು ಅನುಮತಿ ಕೊಡಲ್ಲ. అయితే విశ్వాసి కన్నా అవిశ్వాసి కన్నా ఒకటే అభిప్రాయం ఉంటుంది, కానీ ఇక్కడ 5 కన్నా యవనస్తునికి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆత్మీయంగా ఉన్నాడు, ఇక్కడ లోకంలో కూడా ఉన్నాడు ఆయన. ಆದ್ರೆ ವಿಶ್ವಾಸಿಗಾದ್ರು ಅವಿಶ್ವಾಸಿಗಾದ್ರು 2 ಅಭಿಪ್ರಾಯಗಳು ಇರಲ್ಲ, ಒಂದೇ ಅಭಿಪ್ರಾಯ ಇರುತ್ತೆ. ಆದ್ರೆ ಈ 5 ಯೂತ್ಕನ್ನು ನೋಡಿದ್ರೆ ಇವರಿಗೆ 2 ಅಭಿಪ್ರಾಯ ಇದಾವೆ, ಅದು ಕಷ್ಟ. అయితే అందుకనే కదా దేవుడు కూడా చెప్తున్నాడు, యేసు ప్రభు వారు చెప్తున్నారు, అయితే వెచ్చగానన్నా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, గాని నిలువెచ్చని జీవితము పనికిరాదని. యేసు ప్రభు ಅವರನ್ನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಏನಂದ್ರೆ ಆದ್ರೆ ಬೆಚ್ಚಗಿರು ಇಲ್ಲಾಂದ್ರೆ ತಣ್ಣಗಿರು, 2 ತರ ಇರಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. మరి ఇలాంటి జీవితం కలిగి ఉంటున్నందున ఈ 5 కనకి యవనస్తుడు మరి యొక్క 3వ అంతస్తు నుంచి ఆయన పడి మరణించినట్టు వాక్యం చెబుతుంది. ಇಂತ ಮಿಶ್ರ ಜೀವಿತ ಇದಕ್ಕೆ ಯೂತಕನು ಮೇಲೆಯಿಂದ ಬಿದ್ದು సత్తిదారే. అందుకే ఇక్కడ ఒక మనకు వచనాన్ని కూడా మనం చూద్దాం. ఒకటి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని గమనించినట్లయితే ನಾವು ಇಲ್ಲಿ ಒಂದು ವಚನವನ್ನು ನೋಡೋಣ. ಫಸ್ಟ್ ಕಿಂಗ್ಸ್ ಅಲ್ಲಿ 18th ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ 21 ವರ್ಸ್ ನೋಡೋಣ. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తరబడుచుందురు. ಏಲಿಯನು ಎಲ್ಲಾ ಜನರ ಹತ್ತಿರ ಹೋಗಿ ಅವರಿಗೆ, ನೀವು ಎಷ್ಟವರೆಗೆ 2 ಮನಸ್ಸುಗಳು ಉಳ್ಳವರಾಗಿರುವಿರಿ. కాబట్టి మనందరికీ కూడా ఏక అభిప్రాయం ప్రభువులో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ದೇವರು ನಮಗೆ ಏಕ ಅಭಿಪ್ರಾಯ ಇರಬೇಕು ಅಂತ ದೇವರು ఆశా పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క నిద్ర అనేది ఏ విధంగా మనల్ని పాడు చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ಹಾಗಾಗಿ ನಿದ್ದೆ ನಮ್ಮನ್ನ ಯಾವ ತರ ಹಾಳು ಮಾಡ್ತಿದೋ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ಕೋಬೇಕು. కాబట్టి ఈ యొక్క నిద్ర అనేది మిలిత జీవితాన్ని బయలుపరుస్తుంది కనుక మనం దాన్ని ఛేదించాలి.
ಇಕ ಹಾಗಾಗಿ ನಿದ್ದೆ ಮಿಶ್ರ ಜೀವನವನ್ನು ಬಹಿರಂಗಪಡಿಸುತ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕು. మరి ఇది 4వ పాయింట్ గా మనం తీసుకోవాలి. ಇದು 4ನೇ పాయింట్. మరి చివరి యొక్క పాయింట్ నేను చెప్పి ముగింపులోకి నేను తీసుకొని వెళ్తాను. ನಾನು ಕೊನೆಯದಾಗಿ ಇನ್ನೊಂದು ಪಾಯಿಂಟ್ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ. మరి 5వది చూస్తే నిద్ర సిద్ధపాటు లేని స్థితిని చూపిస్తుంది. 5ನೇ ಪಾಯಿಂಟ್ ನೋಡಿದ್ರೆ ನಿದ್ದೆ ಸಿದ್ಧವಾಗಿಲ್ಲ ಅಂತ ಸ್ಥಿತಿಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ఇక్కడ అందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగాన్ని, ఒక మంచి ఉపమానాన్ని నేను మీకు చెప్తాను. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರುವಂತ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಒಂದು ಉಪಮಾನವನ್ನು ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. మరి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాల్లో మనం చూస్తే అక్కడ బుద్ధి గల కన్యకల గురించి అక్కడ రాయబడి ఉంది. ಮ್ಯಾಥ್ಯೂ ಗಾಸ್ಪಲ್ ಅಲ್ಲಿ 25th ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ 1ರಿಂದ 13th ವರ್ಸ್ ತನಕ ನೋಡಿದ್ರೆ ನಮಗೆ ಇಲ್ಲಿ ಬುದ್ಧಿವಂತರಾಗಿರುವಂತ ಕನ್ಯಕల ಬಗ್ಗೆ ಇಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದಾರೆ. ఇక్కడ మనం ఒక 5గురిని బుద్ధి గల కన్యకలను చూస్తాము. ఇంకా 5గురు బుద్ధి లేని కన్యకల గురించి అక్కడ ఉంటుంది. ಇಲ್ಲಿ ನಾವು 5 ಜನ ಬುದ್ಧಿವಂತೆ ಆಗಿರುವಂತ ಕನ್ಯಕರನ್ನ ನಾವು ನೋಡ್ತೀವಿ. ಇನ್ನೊಂದು 5 బుద్ధి ఇల్లదంత కన్యకರನ್ನೇ ನಾವು ನೋಡ್ತೀವಿ. వారు ఈ బుద్ధి గల కన్యకులు ఎప్పుడు కూడా వారి దివిటీల్లో ఇక నూనె అయిపోకుండా చాలా శ్రద్ధగా వారు నిద్రించకుండా వారి తనక క్రీస్తు కొరకు తనక రాజు కొరకు ఎదురు చూస్తున్న సందర్భం. ಇಲ್ಲಿ ಬುದ್ಧಿವಂತರಾಗಿರುವಂತ ಕನ್ಯಕರು ಅವ್ರ ಹಾರತಿಗಳಲ್ಲಿ ಅವರು ಆಯಿಲ್ ಎಲ್ಲಾನು ಸಿದ್ಧ ಮಾಡ್ಕೊಂಡು ಯಾವಾಗ್ಲೂ ಅವರು ರಾಜನ ಬಗ್ಗೆ ಅವರ ಅರಸನ ಬಗ್ಗೋಸ್ಕರ ಯಾವಾಗ್ಲೂ ಸಿದ್ಧವಾಗಿ ಇದ್ದಾರೆ. మరి బుద్ధి గల కన్యకులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಬುದ್ಧಿವಂತರಾಗಿರುವಂತ ಈ ಕನ್ಯಕರು ಎಷ್ಟೊಂದು ಆಸಕ್ತಿಯಿಂದ ಎಷ್ಟೊಂದು ಅವರಿಗೆ ದೇವರಿಗೋಸ್ಕರ ಆ ರಾಜನಿಗೋಸ್ಕರ ಅವರು ಎಷ್ಟೋ ఆసక్తిಯಿಂದ ಅವರು ನೋಡ್ತಿದ್ದಾರೆ. కాబట్టి ఈ బుద్ధి లేని వారు అప్పటి వరకు కూడా ఎదురు చూసినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క వారి దివిటీల్లో ఈ యొక్క నూనె తగ్గిపోతుందో వారు వెంటనే ఏం చేశారంటే ఈ బుద్ధి గల కన్యకుల్ని వారు అడిగారు, నూనె ఇవ్వండి, కొంచెం మాకు అయిపోతుంది అన్నప్పుడు వారు ఇవ్వలే. అయితే వీళ్ళు నూనె అయిపోయింది, దీపములు ఆరిపోయి మరి పెళ్లి కుమారుడు వచ్చాడు, మరి యొక్క బుద్ధి గల కన్యకులను తీసుకుని వెళ్ళిపోవడం అక్కడ మనం చూస్తాం. ಇಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಬುದ್ಧಿ ಇಲ್ಲದಂತವ್ರು ಆಸಕ್ತಿಯಿಂದ ಕೂತಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಅವರು ಆರತಿಗಳಲ್ಲಿ ಎಣ್ಣೆ ಇಲ್ಲ, ಅದು ಖಾಲಿಯಾಗಿದೆ. ಅವಾಗ ಅವರು ಬುದ್ಧಿವಂತರಾಗಿರುವಂತ ಕನ್ಯಕರನ್ನೇ ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ, ನಮಗೆ ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಕೊಡ್ರಿ ಅಂತ. ನಾವು ನಿಮ್ಗೆ ಕೊಡಲ್ಲ ಅಂದ್ರೆ ಇವರು ತಗೊಳಕ್ಕೋಸ್ಕರ ಅವರು ದುಕಾನಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಅದು ಅವರು ದೇವರನ್ನ ಅವರು ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఇక్కడ కావున ఏ దినమున మన ప్రభువు వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఎల్లవేళ మనం సిద్ధపడి ఉండాలి. ಹಾಗಾಗಿ ದೇವರು ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಬರ್ತಾರೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಲ್ಲ ಟೈಮಲ್ಲಿ ಮೆಲುಕುವಾಗಿರ್ಬೇಕು, ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕು, ಸಿದ್ಧವಾಗಿರ್ಬೇಕು. అందుకే ఇక్కడ ఒక వాక్యం కూడా చెబుతుంది కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే ಇಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ. ಮ್ಯಾಥ್ಯೂ ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ, ಮ್ಯಾಥ್ಯೂ ಗಾಸ್ಪಲ್ ಅಲ್ಲಿ 24th ಚಾಪ್ಟರ್ ಅಲ್ಲಿ 42nd ವರ್ಸ್ ನೋಡೋಣ. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అనే వాక్యం. ಹೀಗಿರಲಾಗಿ ನಿಮ್ಮ ಕರ್ತನ ಬರುವ ದಿನವು ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲವಾದ್ದರಿಂದ ఎచ్చరವಾಗಿరివి ಅಂತ. అలాగే 44వ వచనం కూడా మనం చూస్తే మీరు అనుకోని గడియను మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడి. ಅದರಲ್ಲೇನೆ 44 ವರ್ಸ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ, ಆದ ಕಾರಣ ನೀವು ಸಹ ಸಿದ್ಧವಾಗಿರಿ, ನೀವು ನೆನೆಸಿದ ಗಲಿಯಲ್ಲಿ ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಬರುತ್ತಾನೆ. కాబట్టి ఎల్లవేళలా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నిద్రలో ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా సిద్ధపాటు ఉండలేము. ಹಾಗಾಗಿ ನೀವು ಯಾವಾಗಲೂ ಸಿದ್ಧವಾಗಿರ್ಬೇಕು. ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ನಿದ್ದೆ ಮಾಡಿದ್ರೆ ನೀವು ಸಿದ್ಧವಾಗಿರಕ್ಕೆ ಆಗಲ್ಲ. కాబట్టి నా ప్రియ సంగమా, నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకవేళ మీరు నిద్రలో ఉన్నట్లయితే మీరు మేలకు కలిగి ఉండాలని దేవుడు మిమ్మల్ని ఈ రోజు హెచ్చరిస్తున్నాడు. ಹಾಗಾಗಿ ನನ್ನ ಪ್ರಿಯ ಸಭೆಯೇ,
ನಿಮಗೆ ನೀನೇನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಯಾವಾಗ್ಲೂ ನೀವು ಎಚ್ಚರವಾಗಿರ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಕೊಂತಾ ಇದ್ದೀನಿ. ఒకవేళ మీ నిద్రకి కారణమయ్యే ఏమైతే ఉన్నాయో సమస్యలు వాటి నుంచి మీరు బయటకు వచ్చి దేవుని యొక్క సహాయం పొందుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు సహాయం కూడా చేస్తాడు. ಒಂದು ವೇಳೆ ನಿಮ್ ನಿದ್ರೆಗೆ ಈ ಕಾರಣಗಳು ಇದ್ರೆ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ದೇವರ ಸಹಾಯ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ ನಿಮಗೆ ದೇವರು ಸಹಾಯ ಮಾಡಿ ನಿಮ್ಮನ್ನ ಇದರಿಂದ ಆಚೆ ಹಾಕಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. దేవునికి ఇష్టమైన వారిగా మనందరం ఉందాం, వెలుగు సంబంధాల వలె ఉందాం. ఇవి అందరూ కూడా దేవునికి ఒక ప్రీతి పదంగా మనం ఉందాం. ನಾವು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವಂತ ಮನುಷ್ಯರ ತರ ನಾವು ಜೀವಿಸೋಣ. ಅವರಿಗೆ ಪ್ರೀತಿ ಆಗಿರುವಂತ ಮಗಾಗಿ ಮಗಳಾಗಿ ನಾವು ಜೀವಿಸೋಣ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు నిమ్మನ್ನ దీవించలి, ఆశీర్వదించలి. ఆమేన్. మనకు చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు నాయనా. మరి యొక్క ప్రత్యేకమైన సందర్భంలో తండ్రి అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి యొక్క నిద్ర గురించి మాకు ఇప్పటి వరకు మాకు బోధించి ఉన్నారు నాయనా. మా జీవితంలో నిద్ర అనేది ఏ విధంగా మీ నుండి మమ్మల్ని దూరం చేస్తుందో, ఎన్నో విషయాల నుంచి మేము వైదొలిగిపోతున్నాం. మరొకసారి వాక్య రూపంలో మమ్మల్ని హెచ్చరించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మరి నిద్రని మేము అధిగమించి తండ్రి మరి నీకు ఇష్టమైన రీతిలో మేము నడుచుకుంటూ వెలుగు సంబంధాల వలె ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడండి. వారి యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి మెలకుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. వాళ్ళు మేలు కొలిపి తండ్రి వారిని నీ కొరకు వాళ్ళ బలమైన సాక్షులుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంక నువ్వు తండ్రి మరి ఈ యొక్క సమస్య నుంచి బయటికి రాలేని పరిస్థితులు ఉన్న అందరితో మీరు మాట్లాడండి, దర్శించండి నాయన. వాళ్ళకి శక్తిని ఇచ్చండి. మరి ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా తన మీకు సన్నిధి ప్రసన్నత ఉన్నదని మేము నమ్ముచు ఈ యొక్క ప్రార్థన అంతటినీ కూడా నీ బలమైన హస్తాలకు అప్పగిస్తుంటూ క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ಆಮೆನ್. ಆಮೆನ್. ದೇವರ ಸಂದೇಶವನ್ನು ವೀಕ್ಷಣೆ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಕುಟುಂಬಗಳನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಆಮೆನ್. ಆಮೆನ್. God bless you all.